హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. మనము కూరలో కారం అండి. కూరలో కారం అంటే సాంబార్ కారం ఎట్లా తయారు చేయాలో చూపిస్తానంటే నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తానండి. నేను 3 రోజులు మామూలుగా ఎండుమిరపకాయలు తీసుకొచ్చి గుంటూరు మిర్చి తీసుకొచ్చుకున్నానండి. తీసుకొచ్చి చక్కగా 3 రోజులు ఎర్రటి ఎండలో ఎండబోసుకున్నాను. ఎండబోసుకున్న తర్వాత ఆ తొడిమలు మొత్తం తీసేసుకొని ఆ ఎండుమిరపకాయలు తుంపుకున్న తర్వాత వాటిల్లో మంచిగా ఉండయా లేదా అనేది చూసుకొని పాడైపోయినాయి మొత్తం పక్కకు తీసేసి మంచి ఎలా తింపుకొని పక్కన పెట్టుకున్నానండి. అయితే అందులో కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి. నేను 3 కేజీలు ఎండుమిర్చి తీసుకున్నానండి. అందులోకి చూడండి ఎంత వేస్ట్ అనేది వచ్చిందో. ఇదిగోండి తెల్లగా ఉన్న మిరపకాయలు ఇవన్నీ కూడాను నేను తీసేసుకున్నాను. పక్కకు తీసేసి ఇవన్నీ పడేస్తానండి. ఇంత వేస్ట్ వచ్చింది. మనం ఎప్పుడైనా కూడానండి కారం అనేది కూరలో కారం అనేది మనం స్వయంగా తయారు చేసుకుని తింటేనే మనకి ఏ రోగాలు రావండి. ఎందుకంటే మనం బయట కొనుక్కుంటాం, అంటే తయారు చేసుకునే టైం మనకు ఉండకపోవచ్చు, బయట కొనుక్కుంటాం. కానీ మనకి అన్ని చోట్ల స్వచ్ఛమైనది దొరికిద్దని చెప్పానని మనం అనుకోకూడదు. ఇవన్నీ తొడిములన్నీ తీయకపోతే వేస్ట్ అంతా ఆ కారంలోనే ఉంటుంది. అది మొత్తం మన కడుపులోకే పోయిద్ది. పైపెచ్చు రంగు కూడా కలుపుతారు. ఆ రంగు కలిపినప్పుడు క్యాన్సర్లు అవన్నీ వస్తాయండి. కనుక కొంచెం టైం చూసుకొనైనా కూడాను చక్కగా మనం ఇట్లా కారం పట్టించుకొని తింటేనే మనకి మన బిడ్డలకి చాలా మంచిది, చాలా ఆరోగ్యం కూడానండి. ఇప్పుడు ఇదంతా 3 కేజీల కంటే 1/2 కేజీ దాకా వేస్ట్ వచ్చిందండి. ఇది మొత్తం తీసి పడేసుకుంటాను. ఇవ్వండి ఎండుమిరపకాయలు ఈ విధంగా చక్కగా అన్నీ తీసేసుకొని ఈ విధంగా తుంపుకున్నానండి. చూడండి 3 రోజులు ఎండబెట్టుకునేసరికి గలగలలాడుతున్నాయి. ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి. అయితే వీటిలోకి నేను ఈ ధనియాలు ఇవన్నీ ఎంత తీసుకున్నానో ఒకసారి చూద్దాం రండి. 3 కేజీలు ఎండుమిరపకాయల్లోకి ధనియాలు 3/4 కేజీ తీసుకున్నానండి. కేజీకి వచ్చి 1/4 కేజీ తీసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ కనుక అయితే కారం అనేది తెలుపు వచ్చేసిద్దండి. కనుక 3/4 కేజీ తీసుకుంటే సరిపోయిద్ది. 150 గ్రాములు మెంతులు తీసుకున్నాను. తర్వాత 300 గ్రాములు జీలకర్ర తీసుకున్నాను. ఈ చిన్నులపాయలు మాత్రం 1/4 కేజీ తీసుకున్నానండి. అయితే 1 కేజీకి వచ్చేసి 100 గ్రాములు జీలకర్ర తీసుకోవాలి. 3 కేజీలకి 300 తీసుకున్నాను. మెంతులు 50 గ్రాములు తీసుకోవాలి కేజీకి వచ్చి. 3 కేజీలకి 150 గ్రాములు తీసుకున్నానండి. పసుపు అంటే చక్కగా మేము ఇదిగోండి పసుపు తీసుకున్నాను. పసుపు అయితే నేను కొట్లో అదేం తీసుకోలేదండి. మేము పట్టించుకున్న పసుపే వాడతాను. ఎందుకంటే కొల్లూరు దగ్గర లంకల సైడ్ మా మేనత్త ఉందండి. అక్కడ పసుపు కానీ కంద కానీ మొత్తం ఆల్ వెరైటీస్ అన్నీ పండుతాయండి. చెరుకు అన్నీనండి, ఒక కొబ్బరి తోట అన్నీ ఉంటాయి. ఆవిడ ఏం చేసిద్దంటే చక్కగా పసుపుని మాకు పట్టించి పంపించిద్దండి. అయితే మేము సంవత్సరానికి సరిపడా వాడుకుంటాను. ఈ పసుపు అయితే నేను ఎండబెట్టలేదండి, ఎండబెట్టకూడదు కూడాను. ఎండబెడితే తెలుపు వచ్చేసిద్ది. మీకు చూపించడానికని తీసుకొచ్చాను. ఇందులో ఏ కలర్ కూడా కలవలేదండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద మనం కొంచెం ఇట్లా పెద్దది వెడల్పాటిది ఒక పాత్రని పెట్టుకుందామండి. నాకైతే పెద్దది బాండీ లేదు, అందుకని చెప్పని నేను దీంట్లోనే వేయించుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈ గిన్నె కాలిందండి. ఇప్పుడు మనం ముందుగా ధనియాలు వేసుకొని వేయించుకుందాం. ధనియాలు చక్కగా ఎర్రగా వేగేటట్టుగా వేయించాలి. మరీ ఎర్రగా కాకుండా ఒక మాదిరిగా వేగేటట్టుగా వేయించుకోవాలండి. ధనియాలు వేగిపోయినాయండి. చక్కగా మనం తీసేసుకొని పక్కకు పోసేసుకుందాం. ధనియాలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం జీలకర్ర వేయించుకుందాం. జీలకర్ర కూడాను మాడకుండా చక్కగా వేయించుకోవాలి. ఈ వేగుతున్నప్పుడు మనకు మంచి వాసన వచ్చిద్దండి. అప్పుడే వేగిపోయినట్టు మనకు గుర్తు. ఇలా తిప్పుకుంటానే వేయించుకోవాలి, లేకపోతే అడుగనేది మాడిపోతూ ఉంటుంది. జీలకర్ర కూడా వేగిపోయిందండి, తీసేసేద్దాం. వేయించుకుందాం. మెంతులు కూడా చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలి. ఇదిగోనండి మెంతులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం.
ఇప్పుడు ఈ 3 చక్కగా వేయించుకున్నామండి. ఈ మూడింటిని కలిపేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకుందాం. మంచి వాసన వస్తున్నాయండి, చక్కగా వేగినాయి. ఎండుమిరపకాయలు విత్తనాలు ఇట్లా కిందకి రాలే విధంగా, ఇందులో విత్తనాలు ఉంటాయి కదండి, అవి కింద పడేటట్టుగా మనం ఇట్లా చేసుకొని ఇందులో పోసుకోవాలి. ముందు పొయ్యి మీద పెట్టి పోయకూడదండి. పొయ్యి మీద పెట్టి పోస్తే కనుక కిందకి మాడిపోతాయి. మనకి ఎన్ని అయితే పడతాయో ఇందులో అన్ని మాత్రమే పోసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుందామండి. మాడకుండా ఈ మాత్రం చక్కగా వేయించుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా వేయించుకోవాలి. అవిగోండి చక్కగా ఎండుమిరపకాయలు మొత్తం వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చిన విత్తనాలండి ఇవి చూడండి. విత్తనాలని మనం సపరేట్గా తీసుకొని వేయించుకుంటే విత్తనాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. చూడండి, దగ్గరగా 2 సార్లు అంటే ఒక 1/2 కేజీ విత్తనాలకి వచ్చినాయి. ఇప్పుడు వీటిని కూడా మనం వేయించేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా దించుకొని పక్కకు పోసేసుకుందాం. ఇవిగోండి ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇప్పుడు ఇందులో కావాల్సిన దినుసులు మొత్తం వేయించేసుకున్నాను. చక్కగా ఏది కూడా మాడిపోలేదు, చక్కగా పర్ఫెక్ట్గా ఎగినాయి. అయితే నేను ఇప్పుడు బాగా ఎండలో వేయించానండి, అందుకని చెప్పానని బాగా దగ్గు వచ్చేసింది. మీరు కనుక ఉదయాన్నే వేయించుకోండి, అంటే ఎండ రానప్పుడు వేయించుకుంటేనే బాగుంటుంది, దగ్గు అనేది రాదు కనుక. చక్కగా ఇప్పుడు మనం వీటన్నిటిని తీసుకెళ్ళి పైన ఎండబోసుకోవాలి, మళ్ళీ అంటే ఎండలో ఎండబోసుకోవాలి. ఇవిగోండి ఎండుమిరకాయలు చక్కగా మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఇలాంటి గోతంలో తీసుకెళ్తే కనుక మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనం మరపట్టించుకుందామండి. ఓకే, రండి వెళ్దాం. ఇదిగోనండి, చూసారా కారం చూడండి ఎట్లా ఉందోను. నాకు ఇదంతా పట్టించడానికి బాగా 4 రోజుల పైనే పట్టిందండి. కానీ ఎంత ఎర్రగా ఎంత బాగుందో చూడండి. ఇందులో కావలసినవి మొత్తం కూడాను చక్కగా సంపాడలో సరిపోయినాయి. మెంతులు కానీ అన్నీ అండి, చాలా చాలా బాగుంది చూడండి. ఈ కారం వేసుకొని ముందు పట్టించిన రోజు ఈ కారం వేసుకొని చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, నాన్ వెజ్ ఏది వండుకున్నా కూడాను చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా పట్టించుకోండి. ఈ రంగు లేని కారం అనేది చక్కగా మంచి రంగే కనిపించిద్ది, కానీ ఏదైతే నార్మల్ రంగు ఉందో అదే కనిపించిద్ది. అదే మనం రంగేసిన కారాలు అయితే కనుక ఇంకా అదొక లాంటి కలర్లో వచ్చేస్తుందండి. ఈ విధంగా మీరు కూడా పట్టించుకోండి. ఈ కొలతలతో పట్టించుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.